హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు 13,000కి రియల్మీ నుంచి ఒక బెస్ట్ మొబైల్ అయితే వచ్చేసింది. రియల్మీ P4X 5G ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మనకి దాదాపు చాలా తక్కువ ప్రైస్కి అయితే రాబోతుంది. ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది, బట్ ఫీచర్స్ కూడా అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. మేజర్ ఎవరైతే 13,000కి ఒక బెస్ట్ మొబైల్ కోసం వెతుకుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. ఎందుకంటే మీకు ఈ బడ్జెట్‌కి ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్ అయితే ఎక్కడ ఉండవనమాట. చాలా బాగున్నాయి. అండ్ ఎవరైతే ఈ మొబైల్ కొనాలనుకుంటారో తప్పకుండా వాళ్ళు కూడా ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియో చూడడం వల్ల మీకు ఒక గైడెన్స్ అయితే వస్తదనమాట. ఈ మొబైల్ కొనాలా వద్దా అనేది ఒక క్లారిఫికేషన్ అయితే మీకు వస్తది. ఇందులో మనకి కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ స్పెషల్ డిస్కౌంట్స్ మీరు పొందాలంటే ఓన్లీ మీరు రియల్మీ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. రియల్మీ యాప్‌లోకి వెళ్ళి మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేస్తే మీకు అక్కడ ఆల్మోస్ట్ 2000 వరకు అయితే బ్యాంక్ ఆఫర్ ఉంటది. ప్లస్ ఇందులో మనకి 500 వరకు అయితే కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మొబైల్ ఎందుకు కొనాలంటే ఇందులో మనకి కొన్ని టాప్ రీజన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఫస్ట్ చూడైతే మనకి ఇది 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. వెరీ లాంగెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ప్లస్ మనకి ఇది టైటాన్ బ్యాటరీ అనమాట. మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G ప్రాసెస్ మీద రాబోతుంది. ఇది కూడా చాలా మేజర్ హైలైట్ ఈ పాయింట్. మనకి ఈ సెగ్మెంట్ లో ఈ ప్రాసెసర్ ఒక బెస్ట్ అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ 90 FPS వరకు అయితే గేమ్స్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. 90 FPS ప్రతి గేమ్ వస్తుందని నేనైతే చెప్పలేను, కానీ కాకపోతే కొన్ని గేమ్స్ కి 90 FPS అయితే రావచ్చు అనమాట. 144 Hz రిఫ్రెష్ డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ ఈ సెగ్మెంట్ లోనే. నెక్స్ట్ అయితే ఇంకా డ్యూరబిలిటీ అని చెప్పొచ్చు. ఇది మనకి మిల్టీగేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ MIL 810H సర్టిఫికేషన్ పొందింది అనమాట. ఇది మనకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చు డ్యూరబిలిటీ రిలేటెడ్ లో. ఇవన్నీ మనకి టాప్ బిజినెస్ అనమాట ఈ మొబైల్ చూసినట్టయితే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళే ముందు ఒక అన్బాక్సింగ్ వీడియో చూడండి. ఈ బాక్స్ ఓపెన్ చేస్తాను, మనకి కేసు ఉంటుంది అనమాట. వైట్ కేసు, ఇది చాలా క్వాలిటీ ఉంది. అంటే మనం ఈ కేసు ఈ మొబైల్కి వేసినా కానీ మనకి లుక్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ఇందులో కొన్ని గైడ్ పేపర్స్ ఉన్నాయి. అంటే మనం ఈ మొబైల్ ఎలా యూజ్ చేయాలనేది టోటల్ గైడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఆ పేపర్స్లో. ఆ తర్వాత టైప్ సి కేబుల్ ఉందన్నమాట. అలాగే 45 వాట్స్ ఛార్జర్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే మొబైల్ ఫోన్ ఉందన్నమాట. మొబైల్ ఫోన్ కూడా చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది ఫ్రెండ్స్. ఓవరాల్గా అన్బాక్సింగ్ వీడియో అయితే, ఈ అన్బాక్సింగ్ వీడియో నాదైతే కాదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కలర్స్. ఇది మనకి 3 కలర్స్ రాబోతుంది. మ్యాట్ సిల్వర్, లేక్ గ్రీన్, ఇంకా థర్డ్ కలర్ చూసినట్టయితే ఎలిజెంట్ పింక్ అనమాట. ఈ 3 కలర్స్ కూడా చాలా బాగుంటాయి. అంటే నెక్స్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా అయితే ఆర్మల్ షెల్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఇది చాలా బెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డెవిల్ స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంది అనమాట. సౌండ్ మనకి ఇక్కడ అప్ టు 400% అయితే వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. స్టూడియో స్పీకర్స్ కాబట్టి మనకి సౌండ్ కూడా చాలా ఇమ్మెర్సివ్ ఉంటుంది అనమాట. చాలా క్వాలిటీ ఆడేది మీరైతే వినొచ్చు. మేజర్గా సాంగ్స్ వినేటప్పుడు కానీ లేకపోతే మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా బాగుంటుంది ఆ ఆడియో క్వాలిటీ అనేది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. కనిష్ట మనం మాట్లాడుకోవాల్సింది డ్యూరబిలిటీ. ఈ మిల్టీగేట్ ఇవ్వడం వల్ల మొబైల్కి అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. అని ఎలా పడితే అలా మొబైల్ యూజ్ చేస్తుంటాం కదా, అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఈ మిల్టీగేట్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ IP64 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఫుల్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు, కానీ చిన్న డ్రాప్స్కి అలాగే డస్ట్ ప్రూఫ్కి అయితే సపోర్ట్ చేయగలరు అనమాట. నెక్స్ట్ వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వద్దాం. ఇది 8.4 mm థిక్నెస్ ఉంది. ఇక్కడ అల్ట్రా స్లిమ్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. 8.4 mm అంటే కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది లావు, బట్ వీళ్ళు ఇక్కడ ఎందుకు అల్ట్రా స్లిమ్ అంటున్నారో అర్థం కావట్లేదు. మనకి 208 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందన్నమాట. వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఫీల్ అయితే ఉంటుంది. వెయిట్ కొంచెం అయితే హెవీగా ఉంటుంది అనమాట చేతిలో పట్టుకున్నప్పుడు. నెక్స్ట్ డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.72 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే రాబోతుంది అనమాట. చాలా బెస్ట్ డిస్ప్లే ఇది. ఇక్కడ మనకి 144 Hz రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఇక్కడ 1000 నీట్స్ వరకు అయితే బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మేజర్గా ఈ బ్రైట్నెస్ మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ చాలా బెటర్గా ఉంటుంది. మేజర్గా సన్నల్ విజన్లో మీకు ఈ బ్రైట్నెస్ అనేది చాలా ఇంప్రెస్ చేస్తుంది అనమాట. 96.9% అయితే వెట్ టు టచ్ టెక్నాలజీ ఫీచర్ ఉంది. అంటే ఈ ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే మన ఫింగర్స్ తడిగా ఉన్నప్పుడు కూడా ఈ మొబైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు, వర్క్ అవుతుంది అనమాట. ఓవరాల్గా డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు డే టు డే పర్పస్ కానీ లేకపోతే నార్మల్ యూస్కి మీకు డిస్ప్లే అయితే చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలదు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ అనమాట. ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G ప్రాసెసర్ మీద రాబోతుంది. చాలా బెస్ట్ ప్రాసెసరు. ఇది మనకి 4 nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్, LPDDR4X ఉంటుంది. అలాగే UFS 3.1 మీద రాబోతుంది అనమాట. ఇది 2.6 GHz అయితే ప్రైమరీ క్లాక్ స్పీడ్ ఉంది అనమాట. చాలా బెటర్ క్లాక్ స్పీడ్ ఇది. మనకి 90 FPS వరకు అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఈ గేమ్స్ మనకి ఆల్మోస్ట్ హైయెస్ట్ గ్రాఫిక్స్ లోనే హ్యాండిల్ చేయగలదు. GT మోడ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ GT మోడ్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మేజర్ మనము గేమ్స్ ఆడేటప్పుడు ఈ జీటీ మోడ్లో గేమింగ్ ఎక్స్పెన్స్ని ఎన్హాన్స్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. 5300 mm వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉందన్నమాట. ఇది మనకి ఇది బిగ్గెస్ట్ వేపర్ కూలింగ్ ఛాంబర్ అనేది వీళ్ళు చెప్తున్నారు.
యాక్చువల్‌గా ఇలాంటి వేపర్ కూలింగ్ చాంబర్ ఉండడం వల్ల మనకి కూలింగ్ అనేది ఎక్కువ ఇంప్రూవ్ అవుతది. సో దట్ హీట్ అనేది చాలా ఫాస్ట్‌గా రిమూవ్ అవుతదనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏ ఫీచర్స్. ఇందులో మనకి ఎరేజర్ ఉంది. ఏఐ రిమూవ్ రిఫ్లెక్షన్ ఉందని చెప్పొచ్చు. ఏఐ ల్యాండ్‌స్కేప్ 2.0 సపోర్ట్ చేస్తుంది. ఏఐ అల్ట్రా క్లారిటీ సపోర్ట్ చేస్తుంది. సర్కిల్ సెర్చ్ ఉంది. గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది. ఇందులో ఏఐ స్మార్ట్ లూప్ ఉందనమాట. ఈ ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఏదైనా ఫైల్స్‌ని చాలా షార్ట్ కట్స్‌లో మనం సెండ్ చేయొచ్చనమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకొస్తుంది కెమెరా. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉందనమాట. మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇచ్చారు. మెయిన్ కెమెరాలో మనకి వాయిస్ అయితే సపోర్ట్ లేదు. బట్ పీడిఎఫ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫేస్ డిటెక్షన్ అవుట్ ఆఫ్ ఫోకస్. అలాగే మనకి మెయిన్ కెమెరాలో మనకి ఏ అయితే సపోర్ట్ చేస్తుందనమాట. ఏఐ ఉన్నట్లయితే ఇంకా మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడో వెళ్ళిపోతుందనమాట. మీకు కొన్ని క్లిప్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మెయిన్ కెమెరా ఫోటోస్ ఎలా ఉంటాయనేది. సెకండ్ కెమెరా లేదనమాట. ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ ఇచ్చారు. సో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K 30 ఎఫ్ఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే డీసెంట్ చెప్తాను. మరి అంత హైయెస్ట్ అయితే కాదు. సో మనం ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. ఈ 7000 ఎంఏహెచ్ టీటాన్ బ్యాటరీతో రాబోతుందనమాట. చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 45 వాట్స్ వరకైతే ఫాస్ట్ సపోర్ట్ చేస్తుందనమాట. 45 వాట్స్ అంటే ఈజీగా ఎంత లేదన్నా 1 అవర్ 30 మినిట్స్ దాకా అయితే టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అయ్యేదానికి. అంటే మనకి ఇది ఓవరాల్‌గా 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి అంటే ఈ బ్యాటరీ ఎంతవరకు రాగలదో ఒక్క డిపార్ట్మెంట్లో అనేది మెన్షన్ చేస్తారు. కానీ మనకి ఫస్ట్ అయితే 9 అవర్స్ వరకు అయితే గేమింగ్ ఆడుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారనమాట. 46 అవర్స్ వరకు అయితే స్పాటిఫైలో మనం సాంగ్స్ అయితే వినొచ్చు. 20.6 అవర్స్ వరకు అయితే యూట్యూబ్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇలా మనకి డిఫరెంట్ కేటగిరీస్లో వీళ్ళైతే మెన్షన్ చేస్తారు బ్యాటరీ ఎంత వరకు రాగలదు అనేది. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. 6 ఇయర్స్ వరకు అయితే లైఫ్ సైకిల్ ఉంటుందని చెప్తున్నారు ఈ బ్యాటరీకి. ఈ ఫ్రెండ్స్ ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే మనం అయితే కవర్ చేసాము. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోకి లైక్ కొట్టేసేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇదే నాకు చేసే పెద్ద సపోర్ట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.